వెల్కమ్ టు జెడ్ న్యూస్. తాండూరు మండలంలో రవిగౌడ్ అనేది ఒక ప్రత్యేక బలమైన రాజకీయ నాయకునిగా ముద్రపడ్డది. తాండూరు ప్రాంతంలో రాజకీయంలో చాణక్యుడు. ఆయన వేసిన ప్రతి అడుగు విజయం వైపు పయనిస్తుంది. ఇవాళ ఆయన జిల్లా రాజకీయాలలో ఒక తనదైన ముద్రగా వేసుకున్నాడు. భవిష్యత్ రాజకీయానికి కూడా రెడీ అవుతున్నాడు. ఇవాళ మన గెస్ట్ ఎవరో కాదు, తాండూరు మండలంలో ప్రముఖంగా పేరుగాంచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రవిగౌడ్ ఉన్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్, ఏంది రాజకీయాలంతా తాండూరు రాజకీయాలు వాతావరణం చల్ల ఉంది, రాజకీయం కూడా చల్ల ఉన్నట్టు కనిపిస్తున్నాయి, నిజమా? రాజకీయంగా ఏం చల్లలేదు. రాజకీయాలు ఎప్పటి మాదిరిగానే ఉంటాయి. కాకపోతే టీఆర్ఎస్ వాళ్ళు అంతా చల్లగైపోయారు కాబట్టి వన్ సైడ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఒక వన్ వేగా పోతుంది. కాబట్టి రాజకీయాలు చల్లగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఆపోజిషన్ స్ట్రాంగ్ ఉంటేనేమో కొంచెం హాట్ గరంగా ఉంటుంది రాజకీయము. వాళ్ళు ఎక్కడో రోహిత్ రెడ్డి గారు లేరు, ఎక్కడ ఉన్నారో తెలియదు. మరి ఇక ఆయన గురించి నేను ఎందుకు చెప్పదు, కానీ ఇప్పుడు ఆయన లేనందుకు అంత చల్లగా అయిపోయింది. వన్ వేగా ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్లో దూసుకుపోతున్నారు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా నడుస్తుంది రాజకీయం. మీరంటూ బీఆర్ఎస్ వాళ్ళు సెలవులు కాబట్టి రాజకీయ సెలవు అని, కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ పాలనలు ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, నిజం అది? ఇక వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటేనే కదా వాళ్ళకు ముందల రాజకీయంగా ఇది చేయాలి చెప్పాలి, వాళ్ళు చెప్తారు. కానీ మేము ఏం చెప్పాము, కానీ నడుచుకుంటూ పోతున్నాం, మేము చేసుకుంటూ పోతాము. మా ఎమ్మెల్యే గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ఈ రెండేళ్లలో చాలా మంచి డెవలప్మెంట్లో ముందుకు పోతున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, సన్న బియ్యం కానీ, ప్రభుత్వం పేదల కోసం సన్న బియ్యం ఇవ్వడం కూడా చూస్తున్నాం. ఈ ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ కూడా మొన్ననే అందరికీ ఎవరు అడిగినా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మనం ఇండ్లు ఇప్పుడు 3800 ఇండ్లు మనం తాండూరు ప్రాంతంలో ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు, అందరికి ఇచ్చారు. కాబట్టి అంతా జనం మంచిగానే ఉన్నారు. ఇక వాళ్ళు చెప్తారు, ఇప్పుడు యూరియా ఉన్నది, యూరియా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది, వీళ్ళు ఇవ్వలేకపోయారు, వీళ్ళ చేతిలో యూరియా ఉండేది కాదు. ఇక అంతా ప్రజల ఒక లైన్లు పెద్ద పెద్దగా కనిపించే వరకు పోయి నిలబడతారు. దాంట్లో నిలబడి ఒక ఆయన పాటలు వస్తాడు, ఆయన ఇది చేస్తాడు, ప్రజల కోసం పోయి మేము సేవ చేస్తున్నాం అన్నట్లు. జనరల్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తాం. కానీ ఒక విషయం చెప్తాం సార్, మీరు కొంత పర్సనల్ రాజకీయాలకు వెళ్దాం. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది, కొంత వివరించండి అందరికి. నేను ఫస్ట్ రాజకీయంలో మా అన్న ఒక 83 ప్రాంతంలో ఇనాన్మస్ సర్పంచ్, సంగం కలాన్ విలేజ్ మాది, ఇనాన్మస్ సర్పంచ్ అయ్యాడు. అప్పటి నుంచి అప్రతిహతంగా సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ ఉంటూనే ఉన్నాము. మా అమ్మ కూడా ఒకసారి ఎంపీటీసీ చేసింది, లేడీస్ అయినప్పుడు ఎంపీపీగా తాండూరు మండల్ ఎంపీపీగా అయింది. నేను కూడా ఒకసారి ఎంపీటీసీగా గెలుపొందిన. తర్వాత మా వదినమ్మ ఒకసారి సర్పంచ్ అయింది. ఇట్లా రిజర్వేషన్స్ని బట్టి మా సంగం కలాన్ గ్రామంకి ఎప్పుడు మేము ఒక పదవిలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అన్నిట్లో ఉంటూనే ఉన్నాము. తర్వాత నేను క్రియాశీలకంగా తాండూరు టౌన్లో 4th వార్డ్ నుంచి కౌన్సిలర్గా ఎన్నికైనప్పుడు నేను అదొక నా రాజకీయ జీవితానికి ఒక మలుపు. ఎందుకంటే తాండూరు పట్టణం కాబట్టి, తాండూరు పట్టణంలో మనం రాజకీయంగా ఉంటే అందరికి మనం పరిచయాలు ఏర్పడతాయి, అన్నీ మంచిగా. అందులో నేను సక్సెస్ఫుల్ కౌన్సిలర్ ఆ వార్డులో. ఇప్పటికీ నేను ఆ వార్డులోకి పోతే నన్ను చూస్తే అందరూ జమై మా కౌన్సిలర్ సాబ్ వచ్చిండనే ఒక మంచి వాల్యూ ఉన్నది మనకు అక్కడ. మొన్న కూడా రోహిత్ రెడ్డి గారు మాకు టికెట్ ఇవ్వలే, మా మనిషికి బోయరాజు అనే మా బోయరావికి ఇవ్వకపోతే మనం ఇండిపెండెంట్ లీడ్ కూడా వార్డులో గెలిపించుకోవడం తప్పింది. అదొక నాకు టర్నింగ్ పాయింట్ రాజకీయానికి. ఆడికెళ్ళి అది రిజర్వేషన్ బీసీ రావడం మూలంగా తాండూరు మండలం మహేందర్ రెడ్డి గారు అక్కడ బీసీగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది టీడీపీకి వెళ్ళి. అప్పుడు మేము టీడీపీలో ఉన్నాం. జెడ్పీటీసీగా ప్రజలు నన్ను అక్కడ మండలంలో కూడా ఆదరించారు. నేను జెడ్పీటీసీ అయినా. తర్వాత నన్ను మళ్ళీ అక్కడ లేడీ రిజర్వ్ అయింది, ఎంపీపీ జెడ్పీటీసీ 2. అయితే మళ్ళీ మా మిస్సెస్ను మహేందర్ రెడ్డి గారు మళ్ళీ టీఆర్ఎస్లో వచ్చినాం. అప్పుడు మేము టీఆర్ఎస్లో కూడా మా మిస్సెస్కు అవకాశం ఇచ్చారు. మా మిస్సెస్ కూడా ఎంపీపీ అయిపోయింది. ఇక మళ్ళీ తర్వాత నాకు కోఆపరేటివ్ ఎలక్షన్స్లలో నాకు కోఆపరేటివ్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అంతకుముందు మా అన్ననే దాని చైర్మన్, నారాయణ గౌడ్ ఉండే అంతకుముందు సంవత్సరంలో.
తర్వాత మళ్ళీ నాకు అవకాశం ఇస్తే నేను కూడా చైర్మన్ అయినా. మహేందర్ రెడ్డి గారు నన్ను డైరెక్టర్ చేసాడు దాంట్లోనే. తర్వాత మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చినాక మేము కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మనోహర్ రెడ్డి గారు కూడా నన్ను డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ కోఆపరేటివ్ బ్యాంక్ చేయడం కూడా జరిగింది. ఒక మారుమూల ప్రాంతం సంగెంపల్లి గ్రామం నుంచి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ వరకు నిరంతరంగా ఎక్కడ పదవిలో పోటీ చేసినా రవిగౌడ్ విజయం. అది తాండూరు పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు. ఎందుకు రవిగౌడ్ ఏంది మహత్యం? ప్రతి ఎక్కడ పోటీ చేస్తే విజయం సాధిస్తారు? అంటే ఏదైనా లాజిక్ ఉంది అక్కడ? నా మీద ఒక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నేను అవినీతి దగ్గర పోను. ప్రజలకు ఎంతవరకు మనకు సాధనైతే అంతవరకు మా నాయకులతో కూడా నేను మంచిగా ఉంటా. మహేందర్ రెడ్డి అయినా మనోహర్ రెడ్డి అయినా చాలా మంచి సంబంధాలు ఉంటాయి నాకు, వాళ్ళ దగ్గర ఉంటా వాళ్ళకి. కాబట్టి ప్రజల సమస్యలు అన్నీ కొంచెం వరకు వాళ్ళు లేకుండా తీర్చే స్థాయిలో ఉన్నాం కాబట్టి తీరుస్తాము. మాకు ఏమైనా మీరిపోయినట్టే వాళ్ళతో మేము పనిచేయించి ప్రజలకు మంచి సంబంధాలు మంచిగా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పటికి కూడా మా మండలంలో నేను నిలబడితే తప్పకుండా గెలుస్తాననే ఒక అభిప్రాయం నాకే కాదు, మా నాయకులకు అందరికీ ఉంటుంది. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి గెలుస్తున్నాం. వాళ్ళు ఓటేయకపోతే మనం ఎట్లా గెలుస్తాం? కానీ రవిగౌడ్ అంటేనే అన్ని రాజకీయ పార్టీలకు ఆత్మీయుడు, అన్ని రాజకీయ పార్టీలు బాగా ప్రేమిస్తారు, అన్ని రాజకీయ పార్టీలు రవిగౌడ్ అంటే అభిమానిస్తారు. ఏ పార్టీ ఎక్కడ కూడా వివాదాలకు జోలికి పోడు, ఎక్కడ కూడా బహిరంగంగా విమర్శలు చేయరు. ఎందుకు సార్? అంటే రాజకీయాలు అంటే విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ మీ పైన ఎక్కడ కూడా విమర్శలు రాలేదు, కానీ అవినీతి మార్కు కానీ ఇక్కడ రాలే. ఏంది సార్? నేను అందరి పార్టీలతో మాట్లాడతా. ఎలక్షన్ వరకే పోటీ, ఎలక్షన్ అయిపోయాక ఆ పార్టీలతో మాట్లాడతాం, అందరం మాట్లాడతాం. తాండూరులో కల్చరే అట్లుంది, అందరు కలిసి మాట్లాడుకుంటాం. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాడు కొట్లాడుకుంటాము. అందులో నేను సపరేట్గా అన్ని మండలాల లీడర్లతో టచ్లో ఉంటాను. నేను అందరు నాకు క్లోజ్ ఫ్రెండ్సే ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి అందరు కూడా నా మీద ఎక్కువ ఫోర్స్ చేయరు. ఎవరు ఎక్కడ పోయినా రవిగౌడ్ అంటే మన మనిషిగా అనే దీంట్లో ఉంటా అందరితో నేను. గత 30 ఏళ్ళ నుంచి రవిగౌడ్ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రజాప్రతినిధుల ముందుకు వస్తున్నారు. ఏంది సార్ మీ కుటుంబానికి అంత ప్రాధాన్యత రాజకీయంగా ఉంది? మేము ఎప్పుడు నిలబడితే ఓడిపోలేము. ప్రతి ఎలక్షన్లో మాకు మహేందర్ రెడ్డి అయినా ఎవరైనా మాకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా మాకు రాజకీయంగా మహేందర్ రెడ్డి గారు మంచి సహాయ సహకారం అందజేశారు. వాళ్ళు ఎక్కడ నిలబడదామంటే కూడా మాకు బీఫామ్స్ ఇచ్చారు, ప్రజలు కూడా ఆదరించారు. ఎప్పుడు గెలిచినాం, కానీ ఎప్పుడు ఓడిపోయిన సంఘటన ఎప్పుడు లేదు. మా కుటుంబంలో మొత్తంలోనే ఎవరు ఓడిపోలేము. పట్టిందల బంగారం లెక్క ఎక్కడ పోటీ చేసినా, ఏ పదవి పోటీ చేసినా విజయం సాధించాం. అది నాయకుల అభిమానం, ప్రజల అభిమానం ఉన్నది కాబట్టి ఎక్కడ బీఫామ్ ఇచ్చినా మనం గెలిచే పరిస్థితి ఉన్నది. గెలిచినాం ఇంతవరకు అయితే. ఇక మొదల భగవంతుడు ప్రజలు ఏం తీర్పిస్తే అది. కానీ మీరు పదవులు చేపడుతున్నారు, దానికి తగ్గట్టు డెవలప్మెంట్ కానీ ప్రజా సమస్యల పరిష్కారం దాదాపు చేస్తున్నారా? పరిష్కారం చేస్తేనే మనకు ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే మాకు అవసరానికి ఆదుకుంటారు అంటేనే ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది ట్రిక్స్ చేస్తారు. మేము అది ఇచ్చినాం, ఇది ఇచ్చినామని. నేను ఎప్పుడు ఎవరికి ఏమి ఇచ్చినా ఇది ఇచ్చినా అని నేను చెప్పాను ఎవరికి. వాళ్ళ మనసులోకి ఎరుకుంటుంది కాబట్టి వాళ్ళే మాకు ఆదరిస్తారు ఎప్పటికీ. అట్లనే మా రాజకీయం. మేము ఎప్పుడు నేను ఇది చేసినా అది చేసినా అని నేను ఎవరు చెప్పా ఎప్పుడు. కానీ రాజకీయంలో రవిగౌడ్కు రాజకీయ గురువుగా ఎవరైనా ఉన్నారా? గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా? మహేందర్ రెడ్డి నాకు రాజకీయ గురువు అయినా, రాజకీయంగా గాడ్ ఫాదర్ అయినా మహేందర్ రెడ్డి ఉండేవారు. ఇప్పుడు మొన్న మనోహర్ రెడ్డి గారు కూడా నాకు, నేను డైరెక్టర్గా ఉంటే ఆయన చైర్మన్గా ఉండే. సరే, ఆయనకు మంచి అవకాశం వచ్చే మన దగ్గర నిలబడే మంచి వ్యక్తి. ఆయన కూడా చాలా సౌమ్యుడు, అందరితో కలిసిపోతాడు. ఎవరు వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా, పెద్దోళ్ళు వచ్చినా, నాయకులైనా ఎవరితో మంచిగా మాట్లాడతాడు. కాబట్టి అందరి అభిమానం చురగొంటున్నాడు, మంచిగా పని కూడా చేస్తున్నాడు. కాబట్టి ఆదరిస్తున్నారు జనం కూడా. ఇప్పుడు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం. సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎమ్మెల్యే గారు అంటే చాలా వాస్తవం. ఎమ్మెల్యే గారు అంటే చాలా మంచి వ్యక్తి అని కూడా చాలా మంది చెప్తున్నారు. కానీ వెనుక ఉన్న కొంతమంది లీడర్ల వల్ల ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తుందంటారు. అది ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? ఎందుకు ఎమ్మెల్యే గారు దానిపైన దృష్టి పెట్టట్లేదు? ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో జరుగుతుంటాయి కొన్ని అక్కడక్కడ.
ఇప్పుడు ఒక చెడ్డ పని చేసి ఒక నాయకుడు వచ్చిన అనుకో, తప్పు చేసి చెడ్డ పని అంటే ఓ తప్పు చేసి వచ్చినప్పుడు నాయకుడు అంతకు వచ్చినప్పుడు ఆయన ఆదుకోవాలి, తప్పదు. నేను కూడా ఏమైనా తప్పు చేస్తే సార్ నేను ఇట్లా అయింది అంటే సరేలే మనం చూద్దాంలే అని ఆదుకుంటారు. అట్లా జనరల్ రాజకీయంలో నాయకుడికి తప్పు చేయకుంటే నాయకుడి దగ్గర ఎందుకు వస్తారు వాళ్ళు? అక్కడే ఆఫీసర్స్ వాళ్ళే తప్పు లేకుంటే వాళ్ళే చేస్తారు. తప్పు చేసినప్పుడే నాయకుడు గుర్తుకొస్తాడు జనానికి. అప్పుడు నాయకుడు వాళ్ళకు తప్పు ఎంతోనా కాంప్రమైజ్ చేసో ఏం చేసో వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం నాయకుడి మీద ఉంటుంది. తప్పకుండా జరుగుతాయి, అన్ని పార్టీలు ఉంటాయి. కాకపోతే ఈయన దాంట్లో ఇంకా చాలా తక్కువన్నాయి. ఇంకా అప్పుడు మనం పాతకాలంలో చూస్తే చాలా ఉండేవి అవి, ఇప్పుడు చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కానీ సోషల్ మీడియా కానీ విపరీతమైంది కాబట్టి భయపడి అంతా లేదు ఇప్పుడు. సార్ ఒక విషయము, తాండూరులో ఎమ్మెల్యే గారు వ్యక్తిత్వం మంచిది, ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంది. కానీ కొంతమంది అధికార నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి కొంత మాయని మర్చాలా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజమా అది? అధికార నిర్లక్ష్యం వాస్తవం ఉంది ఇక్కడ? అధికారులు అనేది ఎట్లుంటుందంటే అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. చాలా మంచిగానే పనిచేస్తున్నారు అధికారులు కూడా. మన నాయకుడు కూడా ఇంకా కొంచెం తొలుత నుంచి మొన్ననే ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి వాటిని అన్నిటి కొన్ని సమస్యల వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి ఎందుకు సమస్య? ఆ పోయిన ప్రభుత్వం ఏం చేసిందంటే దాంట్లో నేను కూడా ఉన్నా. ఓకే, మనం ప్రభుత్వం విమర్శించడం కాదు, నేను కూడా టీఆర్ఎస్ లానే ఉన్నా. ఓకే, ఆ ప్రభుత్వం అన్ని కాల్ చేసిపోయింది, మొత్తం ఖజానా కాల్ చేసిపోయింది. ఈ ప్రభుత్వంలో వచ్చి వీళ్ళు కూడా మంచిగా అన్ని అవి ఇవి ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ప్రజల్లో కూడా చాలా ఆశలు ఉండే. ఇంకా కుదురుకోలేదు ప్రభుత్వం కాబట్టి కుదురుకుంటే అవన్నీ ఒకటొకటి సాల్వ్ చేసుకుంటా పోతే అన్నీ సాల్వ్ అయ్యకుండా పోతే ప్రజల్లో కూడా మంచిగా చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం వస్తుంది తప్పకుండా. డబ్బులు లేవు కాబట్టి కొంచెం ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉన్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అధికారులు కూడా ఏం చేయాలి? డబ్బులు లేని ఎవరైనా ఏం చేస్తాం? డబ్బులు వస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆ స్థాయికి రావడానికి ఇంకా కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఆర్థికంగా కొంచెం రాష్ట్రం పుంజుకుంటే, ఖజానాలు పుంజుకుంటే అందరూ కూడా కరెక్ట్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఇంకా మీరు టీడీపీ పార్టీలో చాలా ఏళ్ళు పనిచేశారు. తర్వాత టీడీపీ తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్ళీ 2023 కాంగ్రెస్ పార్టీ చేరారు. టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలలో మీరు చూసారు. ఏ ప్రభుత్వ పాలన బెటర్ ఉందంటారు? ఇప్పుడు ఇది మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదల నుంచి లేదు. నేను మొన్ననే మనోహరెడ్డి గారు వచ్చినప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఎక్కది దీంట్లో ఇప్పుడు ఉన్న నాయకులంతా మేము పెద్ద నాయకులుగానే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఒకటే నాయకుడు, ఆయన చెప్పినట్లనే నడవాలి. మొత్తం ఏం చేసినా ఒక్కరి మీదనే ఉంటుంది. ఇట్లా అట్లా ఉండదు కాబట్టి ప్రభుత్వాలకు కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఇట్లా 10 మంది నాయకులు 10 మంది విధంగా మాట్లాడుతుంటారు. పార్టీలు ఉండి కూడా మాట్లాడతారు వీళ్ళు. ఆ టీఆర్ఎస్ లో ఎవరు మాట్లాడేటోడు కాదు. మాట్లాడితే ఆయన ఏమంటాడో అదే మేము అనాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రాంతీయ పార్టీలకి, నేషనల్ పార్టీలకి ఇదే డిఫరెన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తానంటారా అనుకోవచ్చా? అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీ మనకు తెలిసిన పార్టీ, అది నేషనల్ పార్టీ. దాంట్లో పైకి వెళ్ళి ఆర్డర్స్ వస్తాయి, వాళ్ళ ఆర్డర్స్ ఇస్తే వీళ్ళు ఫాలో చేయాలి. కానీ ప్రాంతీయ పార్టీలు అట్లా కాదు. కాబట్టి మా నాయకుడిని ఇండియన్ డిసిషన్స్ అవుతాయి ప్రాంతీయ పార్టీలో, ఇవి ఢిల్లీలో డిసిషన్స్ అవుతాయి. దీనికి డిఫరెన్స్ అదే. వీళ్ళకి అంత జల్దీ రాదు నిర్ణయం, కాబట్టి జర స్లో ఉంటాయి. సార్ ఒక విషయం, కానీ దీంట్లో ఉన్నంత స్వేచ్ఛ కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఆ పార్టీలలో ఉన్నాయి. కానీ ఒక విషయం, రవిగౌడ్ విషయంలో ఒక్క విషయం మాకు తెలిసిన సమాచారం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బాగా వ్యతిరేకించిన రవిగౌడ్, తాండూరు మండలం కావచ్చు, తాండూరు రాజకీయ చరిత్ర కావచ్చు, తాండూరు నియోజకవర్గం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి అంటేనే చాలా ప్రత్యర్థి పార్టీగా చూసిన రవిగౌడ్ ఎందుకు 2023 ఎన్నికల్లో మన టీఆర్ఎస్ నాయకుడికి మాకు పడేది కాదు.
వాస్తవంగా చెప్పాలంటే మేము మహేందర్ రెడ్డి ఓకే గ్రూప్ అని కాదు, ఆయననే మాకు తొలత నుంచి నాయకుడు. మేము గ్రూపులో ఏం కాదు, ఆయన నాయకత్వంలో మేము పనిచేసాం తొలత నుంచి. ఆయన కాంగ్రెస్లో గెలిచిండు రోహిత్ రెడ్డి గారు. దాంట్లో గెలిచి మన టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఆయన వెనుక ఉన్న ఫాలోవర్స్ ఆయన ఎవడు వచ్చిండు. ఓకే ఆయన పక్షపాతం వాళ్ళకే పనిచేయడం, మాకు దూరం పెట్టడం కూడా చూసినాం. ఎందుకంటే ఎలక్షన్స్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మేము అంతకుముందు మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలోనే అప్పుడు మన లోకల్ బాడీస్ అయ్యి ఓకే ఎంపీపీలు జెడ్పీటీసీలు అప్పుడంతా మాకే బీఫామ్స్ అన్ని మహేందర్ రెడ్డి కూడా మేము టీఆర్ఎస్ మొత్తం ఒకటే గ్రూప్ ఉండే కాబట్టి అందరం గెలుచుకున్నాం. ఈయన వచ్చిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు మా గ్రూప్కు టికెట్లు ఇవ్వడానికి అంగీకరించలేదు ఆయన. మీరు మహేందర్ రెడ్డి గ్రూప్ అది ఇది అని చెప్పి మమ్మల్ని, ఇప్పుడు నేను చెప్తే కదా నీకు, మా నా మొదటి వాళ్ళ కూడా టికెట్ ఇవ్వలేకపోయారు నాకు. ఇవ్వను మీకు నేను అన్నాడు, నాకు డైరెక్ట్ అన్నాడు. అంటే నేను ఇండిపెండెంట్ నిలబెట్టి గెలిపిస్తాను ఇవ్వకపోతే అని చెప్పి ఇండిపెండెంట్ నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది మా వాళ్ళు. ఇటువంటివన్నీ జరిగిన అందుకే మేము ఆయనకు దూరంగా ఉండడం జరిగింది. ఇక మళ్ళీ కూడా ఆయనకి టికెట్ ఇవ్వడం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక మాకు తొలత నుంచి సుపరిచితుడు జెడ్పీటీసీ ఉండే ఆయన మాకు. ఆయన నాకు బ్యాంక్ చైర్మన్, నేను డైరెక్టర్ దాంట్లో. ఆయన రావడం మూలంగా నేను ఈయన మంచి వ్యక్తున్నాడు, ఈయన వెంబడిపోతే మనకు కూడా ప్రజలకు సేవ చేయొచ్చు, మనకు కూడా నడుస్తుంది మన దగ్గర. మనం కూడా ఈయన సహకారం తీసుకొని ప్రజలకు సేవ చేయొచ్చు, మనం కూడా ఏమైనా పదవులు కూడా మనం ఆశించవచ్చు అని చెప్పి ఆయన వెంబడి కూడా రావడం జరిగింది. జరిగినందుకు ఆయన కూడా నమ్మకాన్ని వమ్మ చేయకుండా నన్ను DCCB వైస్ చైర్మన్ చేసిండు. కానీ ఇక్కడ ఒక విషయము, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. చివరి నిమిషంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి. ఒక ప్రచారం, కొంతమంది అంటే మీ సంబంధించిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి టికెట్ రాకపోవడం వల్ల మీరు అసంతృప్తిగా ఉండి బీఆర్ఎస్ వీడడం జరిగిందా, లేక మనోహర్ రెడ్డి గారితో సాన్నిధ్యం, ఆయన ప్రాతినిధ్యం, ఆయన ఎమ్మెల్యే టికెట్ రావడంతో మీరు కాంగ్రెస్? నేను నిజంగా చెప్పాలంటే వాస్తవంగా మనోహర్ రెడ్డి రాకపోతే నేను బొక్కుతుంటుంది అట్లా వాస్తవం. చెప్పండి. మనోహర్ రెడ్డి గారు గిట్ట కాంగ్రెస్ లో వచ్చి టికెట్ రాకుంటే నేను పోకపోతుంటుంది అట్లా. ఎట్లయినా దాంట్లోనే ఉండి మనము అడ్జస్ట్ అయిపోదామని చూసింటిమి. మనోహర్ రెడ్డి గారు మాకు సన్నిహితం వల్ల ఆయన రావడం, ఆయన కూడా మమ్మల్ని పిలవడం, ఈ మంచి నాయకుడే మనకు దొరికింది కదా అని చెప్పి దాంట్లో పోవడం జరిగింది. కాకపోతే ఎవరో వాళ్ళు చెప్పి వీళ్ళు పంపించే అవన్నీ కాదు. లాస్ట్ వరకు చూసాను నేను వాస్తవం. మనం కాంగ్రెస్ లోకి పోదామా అనే ఆలోచనలు ఉంటే నేను ఈయన టికెట్ వస్తున్నా ఇప్పుడు కేఎల్ఆర్కి వస్తే పోకుంటున్నాను వాస్తవంగా నేను పోకపోతుంటే. ఈయనకు రావడం మూలంగా మా మనిషి వస్తున్నాడు కదా, మనకు తెలిసినోడు ఉన్నాడు, మంచివాడు ఉన్నాడు, మనం ఆయన పోతే మనకు కూడా రాజకీయ జీవితం బాగుంటుందేమో అని రావడం జరిగింది. ఆయన కూడా మంచిగా ఉన్నాడు, మనకు దగ్గర పిలుస్తాడు, ఏమన్నా పనులు ఉంటే కూడా మంచిగా చేపిస్తాడు. కాబట్టి ఆయన వెంబడి పోతే మేము కూడా మంచిగా అవుతాం. పార్టీ ఏదైనా పనిచేసే నాయకుడు ఉంటే, మనకు దగ్గర సంబంధాలు ఉంటే, మనకు ఇష్టపడే నాయకులు ఉంటే మనం రాజకీయంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం తొక్కేస్తాం అనుకుంటే మనం ఏం చేయలేము. నాయకుడు దొక్కితే మనం ఏం చేస్తాం, మనం చిన్నోళ్ళం. కాబట్టి ఆయన మంచిగానే మాకు చూస్తున్నాడు. కాబట్టి ఆయన నెంబర్ కొనసాగుతాం. కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ ప్లేస్ ఉంది, కంఫర్ట్ ప్లేస్ ఫిక్స్, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటికి కూడా నేను ఏమడిగితే ఇవి ఆడనే నిలవాడు అంటాడు, నీ ఇష్టం వచ్చిందని నిలవాడు అంటాడు. కాకపోతే మనమే ఏజ్ అయ్యింది కదా, ఎందుకు పాత నిలబెట్టుడు అని చెప్తాను. పాత నాయకులు కాంగ్రెస్ లో ఉన్నారు కదా, ఇప్పుడు 17కు ఇప్పుడు పార్టీ డిసిషన్ ఏంటంటే 17 వరకు ఉన్న వాళ్ళకే ఇవ్వాలని. సరే ఓకే ఇవ్వండి వాళ్ళకి, మేము ఇప్పుడు 2 రోజులు చేసాము వాళ్ళు చేయండి అని చెప్తాను ఆయన. కాకపోతే నాకు నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఇస్తా అంటారు. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్, దానికి మీరు ఇష్టం ఉంటే సమాధానం చెప్పండి, లేకుంటే దాన్ని మనం చేద్దాం. మహేందర్ రెడ్డి అంటే రాజకీయ గురువుగా భావించే రవిగౌడ్ ఇప్పుడున్న తాండవ రాజకీయ పరిస్థితుల్లో ఎక్కువగా మనోహర్ రెడ్డి వర్గంలోనే రవిగౌడ్ ఉన్నారు. మహేందర్ రెడ్డి పర్యటించే కార్యక్రమాలు ఎక్కువగా కనిపించడం లేదనేది ఒక టాక్ ఉంది, అది నిజమా? నిజమే, వాస్తవమే.
ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీ ఉన్నారు. Yes. వాళ్ళిద్దరు మాకు రెండు కళ్ళలాగానే. Okay. మహేందర్ రెడ్డి నాకు రాజకీయంగా నన్ను ఆదరించి పైకి తీసుకురావడానికి ఆదరించడానికి కారణం ఉన్నది ఆయననే. ఈయన కూడా మాకు కావాల్సిన వ్యక్తే. వాళ్ళిద్దరు గురు శిష్యులే, వాళ్ళు Okay. దూరం లేరు వాళ్ళు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉన్నోళ్ళే. ఇప్పుడు ఇక ఎమ్మెల్యే అయింది ఆయన ఆ యొక్క కారణాల వల్ల ఏమన్నా ఉంటే ఉండొచ్చు వాళ్ళిద్దరు వల్ల, కానీ మాకైతే ఏం లేదు, ఇద్దరు ఒకటే మాకు కానీ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందంటారు, అది ఏం సార్ వాస్తవం? ఉండొచ్చు. ఇక వాళ్ళకి రాజకీయంగా ఏమన్నా లోపల పైన ఏమన్నా ఉన్నాయో కానీ ఇప్పుడు మాకైతే మాకు ఇద్దరు ఒకటే. మాకు రెండు కళ్ళు వాళ్ళు. మహేందర్ రెడ్డిని మేమేమి దూరం పెట్టేది లేదు. ఆయన కూడా ఇప్పుడు నాకు దూరం పెట్టమని చెప్పలే, మనోహర్ రెడ్డి కూడా చెప్పలే. నేనే ఎందుకంటే మనం మహేందర్ రెడ్డి తిరిగినా అనుకో, నేను ప్రజల మన తప్పుడు సంకేతాలు పోతాయి, ఎందుకు మనం అవన్నీ ప్రజలకు ఆశ ఇది కలిపేయాలని చెప్పి మనం భూమి. కానీ మహేందర్ రెడ్డి కూడా నాకు దగ్గరనే, ఎప్పుడైనా మనకు వస్తాడు. ఆయన పిలిచినా పిలవకపోయినా మా దగ్గరికి ఎప్పటికి వస్తాడు. మనం ఎవరైనా చనిపోతే, మొన్ననే మా దగ్గర ఇద్దరు చనిపోతే వచ్చి ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే వస్తాడు, ఆయన వస్తాడు, అందరు వస్తారు. వాళ్ళిద్దరు మాకు ఒకటే, వేరే కాదు. ఎవరు ఏమనుకున్నా ఏమన్నా మహేందర్ రెడ్డి నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్, అది అందరు తెలిసిన విషయమే. ఈయన కూడా మాకు అనుచరులు లాగానే. ఈయన మాకు అంత పెద్దగా లేకపోయినా ఆయన జెడ్పీటీసీ, మేము జెడ్పీటీసీలో మేము కూడా అందరం కలిసి ఉన్నాం. మొన్న ఆయన చైర్మన్ ఉండే, నేను డైరెక్టర్ ఉంటే, కాబట్టి దగ్గర సంబంధాలు ఉన్నాయి మాకు ఇద్దరికి. ఆయన కూడా చెప్తాడు నాకు ఎప్పుడన్నా, ఇది చెప్పాలో నాకు తెలియదు. కానీ మహేందర్ రెడ్డి గారు అంటే నీకే కాదు నాకు కూడా అభిమానం చాలా. నేను కూడా ఆయన మనిషినే. కాకపోతే రాజకీయంగా 5 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చారు, మనం పాలించాలి, ఆయన వస్తే డిస్టర్బ్ అవుతామని ఆయన అభిప్రాయం. అంతేగాని నాకేం లేదు. నాకు ఇద్దరు అయితే ఆయన పోతే కూడా పోమంటాడు ఎప్పటికీ. నేను పోయినా ఏమన్నా మనసారే కదా అంటాడు. బర్త్డేకి అయితే కూడా నేను ఆయన దొరుకుని కూడా పోయినా బర్త్డేకి ఆయననే నడుసా పోమాట. ఏం లేదు. డిసిసి వైస్ చైర్మన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఒక హామీ మేరకే కాంగ్రెస్ పార్టీ చేరారు కాబట్టి డిసిసి వైస్ చైర్మన్ వచ్చింది. లేదు కాదంటారు? కాదు. మేము ఎలక్షన్స్ బిఫోరే చెప్తే అది గ్రూప్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి మేము మనోహర్ రెడ్డి గారు వస్తే మంచిగా ఉన్నాడు, మాకు నాయకుడు దొరికే కూడా అని చెప్పినాం. కానీ ఏమి షరతులు లేవు, ఏం కండిషన్స్ లేవు. వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఇది తర్వాత వచ్చింది వైస్ చైర్మన్, అప్పుడు లేదు. అప్పుడు ఏమైందో తెలియదు. ఇంకా ఈయన రాజీనామా కూడా పెట్టలేడు అప్పుడు, మనకెట్లా తెలుసు? కానీ రవిగౌడ్ కష్టపడడానికి ఫలితం అయితే దక్కింది. డిసిసి వైస్ చైర్మన్ ఫలితం అయితే మనోహర్ రెడ్డి గారు పోస్ట్ ఇచ్చారు. మంచి కంఫర్ట్, ఏం ప్రాబ్లం లేదు నాకు. సార్ ఇప్పుడు తాండూరులో పిలుస్తాడు, నేను పోయినాడే దారాగా నాకు వస్తాయి అంటాడు. చాలా మనకి ఏం చేశారు అంతకంటే ఇంకేం రాజకీయంగా ఇంకేం. సార్ ఇప్పుడు తాండూరులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. అన్ని అనుకున్న ఎలక్షన్లు ఇచ్చిన హామీలు అన్ని వాస్తవంగా అమలు అవుతున్నాయా, లేక ఇంకా ప్రజలకు ఇంకా కొన్ని చేసేటి ఉన్నాయి? వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఇంకా కొన్ని నెరవేర్చేటి ఉన్నాయి. చెప్తే నేను క్యాష్ ప్రాబ్లం ఉన్నందుకు ప్రభుత్వం ఇంకా వాటిని తీసుకోలేదు, తప్పకుండా వాటిని కూడా చేస్తారు అనే అభిప్రాయంలో ఉన్నాం అందరం. కొంచెం స్టేబుల్గా వస్తే గవర్నమెంట్ వీటి కూడా చేస్తే ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంకా సార్ ఇప్పుడు ఎలక్షన్లో 42% రిజర్వేషన్ బిల్లు బీసీలకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు దాన్ని, మంచి సిస్టమ్, అది చాలా బాగా చేసారు దాన్ని. బీసీ కులగణన కూడా చేయడం కూడా జరిగింది, అది ఎక్కడ జరగలే, మాత్రమే చేసింది రేవంత్ రెడ్డి గారు. మన ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు కదా, రేవంత్ రెడ్డి కాదు ఇలా రేవంత్ రెడ్డి గౌడ్ అని స్పీచ్ లో చెప్పాడు. చాలా మంచిది అది 42%. కానీ మళ్ళీ అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది, వీళ్ళతో లేదు. అది వీళ్ళు ఎన్ని చేయాలో అన్ని చేసి పంపించినా వాళ్ళు ఏది అయితే రాదు. అది మళ్ళీ దానికి ముందర కాలమే నిర్ణయం చేయాలి. దాన్ని ఒకవేళ బీసీ రిజర్వేషన్ వస్తే రవిగౌడ్ పాత్ర కీలకంగా ఉందంటారా బీసీ నాయకుల్లో? బరాబర్ ఉంటాం. బీసీలు అంటే మనం ఉంటాం తప్పకుండా. బీసీలలో నేను ఒకరిని, అందరు ఉండము, కానీ నేను కూడా ఒకరి. దాంట్లో అవకాశం వస్తే మనకు కంఫర్టబుల్ కూడా కనిపిస్తే మనం దాంట్లో పోదాం. సార్ ఒక్క విషయం ఈ విషయంలో అంటే ఒక విషయం ప్రచారం జరుగుతుంది. వ్యాపార ఏదైతే మీకు సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, ఇతర కార్యక్రమం, దానికి సంబంధించి పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వైపే రవిగౌడ్ ఉంటారన్నది ఉంది, నిజం? అది లేదు. నేను టీడీపీలు ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ నారాయణరావు గారు అప్పుడు ఎమ్మెల్యే, మనకు అందరికి తెలిసిందే.
నారాయణరావు గారు నన్ను రమ్మన్నారు పార్టీలకు. దా నీ దందా అంతా నేను చూసుకుంటాను, వద్దు సార్ నేను రాను అని చెప్పి పోలే నేను. మొన్న రోహిత్ రెడ్డి గారు కూడా నాకు అగ్నేస్ట్ ఉంది, మా గ్రూప్ కు ఆయన అగ్నేస్ట్, టీఆర్ఎస్ ఉన్నాం ఇద్దరం కానీ అగ్నేస్ట్ ఉండే. అయినా నా దందాకి నాకేం అడ్డం రాలేదు. ఆయన రాజకీయంగా ఏమన్నా ప్రాబ్లం చేసేది కానీ నా బిజినెస్ కు ఏం ప్రాబ్లం చేయలేదు. రోహిత్ రెడ్డి గారు కూడా నాకేం ప్రాబ్లం చేయలేదు బిజినెస్ లా. కాబట్టి మనం మా దందా అది నడుస్తూనే ఉంటుంది, అది మనం ఒక్కరిది కాదు. సొసైటీ అంటే ఊరు మందిది, అది వాళ్ళ అందరు ఉంటారు కాబట్టి దాంట్లో నేను ఒకటి జర క్రియాశీలకంగా ఉంటాను నేను దాంట్లో, అంతే. రాజకీయంగా ఉంటాం కాబట్టి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు నేను చెప్తుంటారు కాబట్టి కొంచెం నాది అక్కడ ఎక్కడ నడవచ్చు, అంతేగాని అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఈ దందా కూడా నేను చేయడం లేదు, మన సుధాకర్ గౌడ్ అని ఆయనకు అప్పచెప్పారు, మన సొసైటీ మెంబర్స్ అందరు కూడా కలిసి ఆయన చేస్తాడు. దాంట్లో నేను ఉంటా తప్పకుండా. కాకపోతే నేనైతే చేయాలి సరిగా, వాళ్ళే చేస్తారు, నాకేమైనా వస్తే అందరితో నాకు ఇస్తాను. జనరల్ ఇష్యూ అది. నేను దందా చేసి అది రోహిత్ రెడ్డి గారు కూడా దానికి ఏం అగ్నెస్ట్ చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే మా బిజినెస్ ఆటంకం ఏం కల్పించలేదు. సార్ ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మండల స్థాయి. ఈ ఎన్నికల్లో రవిగౌడ్ పాత్ర జిల్లా స్థాయిలో ఉంటుందా, మళ్ళీ కేవలం తాండూరు నియోజకవర్గ పరిమితం అవుతుందా? మా ఎమ్మెల్యే గారు ఏం ఆదేశిస్తే దానికి మేము రెడీ ఉన్నాం. ఆయన ఆదేశాల మీద ఎక్కడ పోమంటే అక్కడ పోతాం, ఏడుండమంటే ఆడుతా. మీకంటూ జిల్లా పరిషత్ కావాలనో లేక కోరికలు ఏం లేవు, పార్టీ నిర్ణయం అంతే. కోరికలు ఏం లేవు, ఎమ్మెల్యే ఆదేశిస్తే ఎక్కడ నిలవాలంటే అక్కడ నిలబడతా, వద్దంటే ఒకటం ఓటికైతే సిద్ధమవుతున్నారు. సిద్ధం, ఆయన ఆదేశిస్తే. లేకుంటే వద్దు మీరు ఉండండి పాత వాళ్ళకే ఇస్తాం అందరికంటే ఓకే రైట్. మీ రాజకీయం ఇంకా మీ వారసులు ఎవరికైనా అవకాశం ఇప్పిస్తారా? మా వారసులు సర్పంచ్ ఉన్నాడు, ఇప్పుడు మా అన్న కొడుకు సర్పంచ్, ఇప్పుడు సంఘం కాడ అనుకుంటే ఇంతవరకు. ఇప్పుడు కూడా నిలబడతారు సర్పంచ్ దానికి, వాళ్ళు ఎట్లన్నా ఊర్లో గ్రామం కాడికి ఉంటారు వాళ్ళు, ముందుకొస్తే వాళ్ళకు కూడా అవకాశం వస్తే వస్తారు ఏమన్నా. సార్ ఇంకొక విషయము, తాండూరులో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలం ఉంది, ఎలక్షన్లో గెలిచారు, బలం ఉంది. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులు కొంత ఒక ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్ లో 3 గ్రూపులు ఉన్నాయి, మహారాజుల గ్రూపు, మహేందర్ రెడ్డి గ్రూపు, మనోహర్ రెడ్డి గ్రూప్ అని. నిజమా సార్ ఈ 3 గ్రూపులు అనేది? గ్రూపులు అని ఏం లేవు, అంటే ఎమ్మెల్యే కింద ఉన్నారు ఇప్పుడు. కాకపోతే మాకు పని కాలేదని ఇప్పుడు రమేష్ మహారాజ్ అంటే తిరిగేటోళ్ళు ఉంటారు, తొత్త నుంచి ఉన్నారు, ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, రమేష్ మహారాజ్ని ఆశ్రయిస్తారు, తప్పేమన్నా కాదు. మాకు పని అయితే లేదు సారిడా మీరు చెప్పండి జరా అంటే చెప్తారు. మహేందర్ రెడ్డి 2 రోజులు వాళ్ళు కూడా చెప్తారు మాకు పని అయితే లేదు సార్ అంటని. కానీ ఎమ్మెల్యే గారు అట్లేం లేరు, అందరినీ కలుపుకోవాలనే ప్రయత్నం ఉన్నారు. కాకపోతే కొంచెం డబ్బులు వస్తే కొంచెం అన్ని సరిగా అవుతాయి. ఆ పైసలు అనేటి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఎక్కడున్న వాళ్ళు ఎమ్మెల్యే కిందికి వస్తారు, ఎమ్మెల్యే ఇస్తుంటారు కదా డబ్బులు, అక్కడ డెవలప్మెంట్ కోసం, వాళ్ళకి కాదు డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్ ఉంటేనే లీడర్లు నాయకులు, ఏం లేదు మనం పోయి ఏం చేస్తాం అంతే. కానీ ఈ పోటీ తత్వ విషయంలో 3 వర్గాలకు సంబంధించిన నాయకుల ప్రాధాన్యత ఉంటుందంటారా, లేక మీ ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గానికి ప్రాధాన్యత? పాత అంటే 17 వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి ఇప్పుడు పార్టీ పదవులు కానీ ఈ నామినేటెడ్ పోస్టులు కానీ వాళ్ళ పేర్లే ఇచ్చిండండి. మా ఇయ్యలే కొత్తగా ఉన్నాం మేము ఎమ్మెల్యే ఎంటర్ వచ్చినాం, కొత్తగా అని కాదు కానీ మాకు ఇయ్యలే 17 వాళ్ళకే ఇస్తామని ఇచ్చారు. ఓకే రైట్ ఇచ్చారు, బాగానే వాళ్ళ పాదాలు తొలత నుంచి ఉన్నారు, ఇస్తే పర్లేదని మా వాళ్ళు కూడా ఎవరేమనలేదు. ఇప్పుడు పోస్టులు కూడా ఎక్కడెక్కడ వాళ్ళకి అకామిడేషన్ వాళ్ళు మేము ఇక్కడ నిలబడి గెలుస్తాం అనుకుంటే వాళ్ళకి ఇస్తారు తప్పకుండా. లేవు ఉన్నాయంటే ఉంటే గిదే చెప్తే ఇప్పుడు నా పని కాలేదు అనుకో నేను మైనారిటీని ఆశ్రయిస్తా, సార్ నన్ను అడుగుతలేరు సార్ అని. జనరల్ ఇష్యూ అది, ఇక మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, అందరూ ఆయన దగ్గరికి వస్తారు. కాకపోతే ఏమున్నదంటే పని కాని వాళ్ళం అంటాం జనరల్. రాజకీయంగా నా పని కాలేదు అనుకో నేనేం చేస్తా అంటే నాదేం పని చేస్తాడు ఎమ్మెల్యే అంట. మా ఇప్పుడు నేను మైనారిటీ మనిషిని మొదలు వచ్చి, ఇప్పుడు ఎవరు చూసినా రవిగౌడ్ ఎవరు ఏమంటారు చెప్పు, నువ్వు మైనారిటీ మనిషి అంటారు. మైనారిటీని ఆశ్రయిస్తాము సార్ నాది చేస్తలేడు సార్ అంటే నాది చెప్పుకుంటున్నాను. నేను ఎన్నడూ పోయి అడగలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీ కానీ ఇంకా ఈ కాలం ఎట్లా అకామిడేట్ అవుతుంది? 3 గ్రూపులు అన్ని అకామిడేషన్ అయితే వాళ్ళు ఎవడెవరు మనకు పాత కాంగ్రెస్ వాళ్ళు నిలబడతారు చూడు. పాత కాంగ్రెస్ అంటే అంతకు
ముందర నుంచి ఉన్నోళ్ళు. మొన్న పోయిన వాళ్ళం కొంతమంది ఉన్నాం మేము వాళ్ళకి తప్పకుండా అవకాశం ఇస్తాం. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏడ నిలబడని పరిస్థితులు ఉంటే మేము నిలబడతాం. తాండూరు కాంగ్రెస్ బలంగా ఉంది. గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం, గెలిచి చూపిస్తాం. వాళ్ళు అనుకున్నంత ఈజీ లేదు వాళ్ళకు. వాళ్ళ నాయకుడే సరిగా లేడా? ఎవరున్నారు చెప్పు? ఎవరు వాళ్ళు ఎంటర్ లేదు. ఎవరు నాయకులు అంతా ఎక్కడ పోయిన వాళ్ళు ఎడ కనిపిస్తున్నారు? కాంగ్రెస్కి వచ్చారు వాళ్ళు ఉన్న నాయకులు. ఇప్పుడు పనిచేసే నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఉంటారు కదా, పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళు క్రియాశీలంగా లేరు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదు. కానీ ప్రజల్లో ఉండేది కాంగ్రెస్. నా ఎమ్మెల్యే గారు దినం ఒక వారంలో కంపల్సరీ 4-5 రోజులు ఉంటాడు. ఇక ఆయన తిరుగుతూనే ఉంటాడు అక్కడిక్కడ. అయితే సరే, ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనేది ఒకటి వాళ్ళ స్లోగన్. కొన్ని ఉన్నాయి హామీలు నెరవేర్చేవి ఉన్నాయి. మేము పార్టీ జర గవర్నమెంట్ స్టేబుల్ అయితే అవి కూడా నెరవేర్చుకుంటా పోతే మంచిది. మళ్ళీ ఎలక్షన్ వరకు అసలు వాళ్ళు కనిపించారు తెలుసా? అన్ని హామీలు ఉన్నాయి ఇలా. మనం చూసినాం ఎన్ని ఇచ్చిరానుకో వాళ్ళు అసలు కనిపారు అంతే. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు డిసిసిబి వైస్ చైర్మన్ ఉన్నారు, సొసైటీ చైర్మన్ ఉన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయి జరిగిందని అనుకోవచ్చా? తర్వాత రైతులకు యూరియా కష్టాలు, ఈ రెండుపై చెప్పండి. అందరికీ రుణమాఫీ జరగంది వాస్తవము. కాకపోతే ఆ కొన్ని తప్పులైనాయి. వాస్తవంగా చెప్పాలంటే ఆధార్ కార్డు సరిగా లేవను, ఇద్దరు తీసుకోరు కుటుంబంలో, తీసుకున్నాయి, అట్లా కొన్ని ఉన్నాయి. తప్పులు జరిగినాయి అని వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు తెలియదు నాకు కరెక్ట్. మా బ్యాంక్ లో కూడా, ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ లో అఫెక్స్ బ్యాంక్ వాళ్ళు కొన్ని తప్పులు కొట్టారు, వీళ్ళు కొన్ని తప్పులు చేయడం జరిగింది. దాంట్లో రాలేవు. అప్పుడు రాకపోయే వరకు గవర్నమెంట్ బంద్ చేసింది అది ఇచ్చడం. వాళ్ళంతా వెనుకబడిపోయారు. రుణమాఫీ రాలేదంటే అది వాళ్ళ తప్పు కాదు, అది ఇక్కడ లోకల్ ప్రభుత్వానికి వస్తారు తప్పకుండా. అది కాకపోతే ఇప్పుడు జర మంచిగా డబ్బులు గిట్ట ఖజానాలు బాగుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం సాయం చేస్తలేదు వాళ్ళకు. కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ లోకల్ బాడీస్ కాకపోవడం వల్ల కూడా, సర్పంచ్ లేకపోవడం, గ్రామాల్లో డబ్బులు విధులు రాకపోవడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ లోకల్ బాడీస్ అంటే అన్ని చదువుకుంటాయి. ఈ యూరియా కష్టాలు సార్ తాండూరులో ప్రభుత్వం లోకం కోడే కూర్చుంది, బీజేపీ ఇయ్యలేదని. అంత పెద్ద లెవెల్ నాకు తెలియదు. కాకపోతే నేను న్యూస్ చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా బదలాం చేయాలి ఈ ప్రభుత్వాలను అనే దాని మీద వాళ్ళు పనిచేసేట్లు నాకు అనిపిస్తుంది. నిన్న కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రెస్ మీట్ లో, బీజేపీ తప్పిదం వల్ల అది జరిగింది. అందులో ఇప్పుడు అన్ని ఒకటేసారి రావడం, పత్తులు కానీ ఒడ్లు కానీ అన్ని ఒకటేసారి రావడం, ఇది షార్టేజ్ అవుతున్నాడు. వరకు 2 తీసుకునేవాడు 5 తీసుకుంటున్నాడు, ఆయన 4 తీసుకుంటున్నాడు, ఒక 2-3 నెరవేటుకు వస్తున్నాడు, దారా పోదాం ఒకటి ఇస్తున్నారు అని చెప్పి. దీని మూలంగా కూడా కొంచెం రష్ ఎక్కువ పెరిగింది. నేను లైన్ లో నిలబడి మొన్న చూసిన, అందరికి టోకన్లు ఇప్పించేసిన. ఒక ఇంటికి వెళ్ళి 3 నిలవడం, ఏమాయి మీరు 3 నిలవడం అంటే ఒకటోటి ఇస్తున్నారు సార్, 3 వస్తాయని నిలవడం. ఇట్లా జనరల్ గా ఆ ప్రాబ్లం జ్వరం ఎప్పుడు అయిపోతుందంటే ఎగబడతారు. ఆ పరిస్థితి వచ్చింది. కానీ ఎందుకు సార్ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన వికారాబాద్ జిల్లా రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి, రైతులు చాలా దగ్గర ఉన్న ఒక బ్యాంక్ చైర్మన్ గా మీరు చెప్పండి, ఎందుకు ఆ పరిస్థితి రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి? సేమ్ ఇదే అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదండి, వీళ్ళు ఇక్కడ పంపలేరు. పంపింది అంతా జనం షార్టేజ్ అయిన వరకు మొత్తం ఎత్తుకెళ్ళిపోతాడు. చూసినా నిన్న నేను లైన్లలో ఉన్నాను. ఎందుకు అధికారులు ఎందుకు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం ఎందుకు చేసుకోలేకపోయారు? అదే అధికారుల నిర్లక్ష్యం ఏమి ఉందంటారు దీంట్లో? అధికారులు అక్కడికి వెళ్ళి స్టార్ట్ వస్తేనే కదా వీళ్ళు కూడా చేస్తారు. మార్కెట్ వాళ్ళు నేను వాళ్ళని ఎప్పటికీ ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుతూనే ఉన్నాం. మొన్న కూడా మా దగ్గరికి ఇప్పుడు యాలాలో ఒక 3 లారీలు వచ్చింది, తాండూరు 2 లారీలు, బెద్దెములు, వైజాగ్ అందరికి 2 లారీలు కూడా వచ్చినాయి మొన్న. ఈ వర్షం పడేది రాలేదు, ఈ 10 రేపట్ల మళ్ళీ వస్తాయి. కాకపోతే జల్దీ యాక్టివ్ కాలేదు అది యూరియా. ఎప్పుడు సరఫరా చేయాలో అప్పుడు సరఫరా చేయకపోవడమే ఈ షార్టేజ్ కు మూలం. ఈ షార్టేజ్ వచ్చిన తర్వాత ప్రజలు ఎగవాడడం,
ఇంకో అవసరం సమస్య. లేకుండా తీసుకుపోవడం ఈ అన్నిటితో ఇంకా కొంచెం ఇంకా షార్టేజ్ ఓకే అవుతుంది. ఓకే ఓకే సార్, ఇంకొక విషయం చెప్పండి. సంఘం కళాంలో దాదాపు 30 ఏళ్ళ నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీ కుటుంబం మీరు. ఎందుకు సార్ సంఘం కళాంలో రీసెంట్గా 2-3 రోజులు ఒక చిన్న విషాదం జరిగింది, గత ఏడాది జరిగింది, కొంత బాధ అనిపించింది దాదా విషయం? అది అప్పుడు బ్రిడ్జ్ కట్టారు ఓకే. మన వాగు, మా సంఘం కాలం అంటే చుట్టూ వాగే, అవును, దివిసీమలు ఎక్కువ ఉంటారు సంఘం కళాం మొత్తం మొత్తం మధ్యలో వర్షాకాలం వస్తే. అది ఊరు ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కట్టారు అప్పుడు మన దీని పీరియడ్ లో కట్టారు అది. బిచెంట్స్ ఆఫ్ ఎంపీపీ ఉండే చూడు అప్పుడు, ఓకే. టీడీపీ ప్రభుత్వం, అప్పుడు బ్రిడ్జ్ కట్టారు అది. ఆ బ్రిడ్జ్ కట్టిన తర్వాత వాగు ఏమైందంటే ఒక్కతకు వచ్చింది, ఆ చెట్లు పెరిగి అది పెరిగి ఇది పెరిగి అది ఏం నీళ్ళు వచ్చినా దాని మీదకి వెళ్ళిపోతున్నాయి. అది కింది కూడా అయింది బ్రిడ్జ్. ఇప్పుడు పోత పోత వండొచ్చి ఊసుకొచ్చి అడ్డ కొట్టుకుపోయి మూసుకుపోయింది అది. అది బ్రిడ్జ్ శాంక్షన్ ఇచ్చారు, రోడ్ శాంక్షన్ ఉన్నది, బ్రిడ్జ్ శాంక్షన్ ఇచ్చింది. మనోరెడ్డి గారు వచ్చినాక కూడా శాంక్షన్ ఇప్పించారు దాన్ని, మొన్న రీసెంట్ గా వచ్చింది. ఇప్పుడు కడతారు. కాకపోతే వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా మా వాళ్ళు ఏం చేస్తారంటే జర నీళ్ళు తక్కువైనాయని చెప్పి దాని మీదకి దాడతారు. ఆ సైడ్ వాగే ఉన్నది మాకు వెనక, మా ఊరు వెనక కూడా వాగున్నది. మొన్న వాడు ఆడే జరిగింది, అవి వీడికి ఉన్నాయంట నీళ్లు. వాడు పోయేటప్పుడు దాటిపోయిండు అవతల చెవికి, వచ్చేటప్పుడు కూడా దాటింటే ఒక్కసారి పైకి వెళ్ళి వచ్చేసింది. వాడు అయితే వాడు బ్రిడ్జి లేదు, అది అక్కడ ఇక్కడ ఊరు లేదు మనది. మనం ఎండింగ్ మేము బార్డర్ ఉన్నాం, కర్ణాటక బార్డర్. ఆ వాగు దాటితే కర్ణాటక. ఇక అక్కడ ఊరు లేదు కాబట్టి వాడు బ్రిడ్జ్ చేయలేరు ఎవరు. టెక్నికల్ గా ప్రాబ్లం. నిన్న వాళ్ళకు చిట్టిరాణలో పిలిపించిండు ఎమ్మెల్యే గారు. వాళ్ళని కూడా చనిపోయిన వ్యక్తికి కూడా 5 లక్షలు చెక్ ఇచ్చిండు, ఇమీడియట్ ఇచ్చిండు. ఇప్పుడు రైతు బీమా కూడా 5 లక్షలు వస్తాయి. ఆ పిల్లాడు మా కొడుకు 18-19 ఏళ్ళు ఉన్నాడు, ఆ చిట్టినాడు ఫ్యాక్టరీలో ఉద్యోగం, వాళ్ళని పిలిచి మాట్లాడి చెప్పేసాడు. ఇంకో చిన్న పిల్లాడు గోరుకులంలో కూడా వేస్తా అన్నాడు హాస్టల్లో. వాళ్ళకన్నీ మంచిగా అయిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. ఎమ్మెల్యే గారు వచ్చి ఊళ్ళోకి వచ్చి ఎప్పుడు రాలే ఆ ఎమ్మెల్యే, అప్పుడు కొట్టుకుపోయినప్పుడు రోహిత్ రెడ్డి గారు ఎవరు రాలే. ఇప్పుడు ఈయన నేను చెప్పిరా మాతో ఇట్లా అయింది సార్ అనే వరకు, నేను వస్తారా జ్వరం వచ్చింది ఆయనకు, సర్ది అది వచ్చింది సార్, ఇట్లా అయింది సార్ మీరు వస్తారా సార్ అంటే, తప్పకుండా వస్తారేనో, వస్తా వాళ్ళకు డబ్బులు కూడా ఇప్పిస్తాం అవి అని చెప్పి వచ్చిండు. పాపం జ్వరం ఉంటే కూడా వచ్చిండు, అన్ని మంచిగా చేసిపోయాయి వాళ్ళకు. అలా అదృష్టం. కానీ ఇప్పుడు శాశ్వతంగా దానికి పరిష్కారం ఇప్పుడు బ్రిడ్జ్ కట్టాలి అంతే. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు, చిట్టినాడు ఫ్యాక్టరీలకు చెప్పేసాడు, ఆ ఐరన్ బ్రిడ్జ్ చేయండి మీరు మంతులు పోనీకే పూర్తికి. వాళ్ళ ఫ్యాక్టరీ కొత్త అట్లకెళ్ళి అట్లకెళ్ళి వర్క్ చేస్తారు వాళ్ళు. ఐరన్ బ్రిడ్జ్ ఇప్పుడు రేపు ఎల్లుండి నీళ్ళు తక్కువ అయితే స్టార్ట్ చేసిస్తారు, అది అయిపోతుంది. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఒక టెండర్లు అయిపోతే ఇది కూడా అయిపోతుంది. సార్ ఇంకో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకు, మా మండలాలలో అయితే అందరు ఎవరన్నా అంత వాళ్ళు మండలాలన్నీ సరి చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలోనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎన్నో సమీక్ష చేశారు సార్ అందరికి. ఇప్పుడు వాడికొక నాయకుడిని కూడా ఇది చేస్తామని చెప్పారు. మా ప్రతినిధి ఒకరిని పెడతాం మేడం మేము, ఆయన కలుపుకొని మీరు ఈ డెవలప్మెంట్ ఏమేమి చేస్తున్నారో మాకు చెప్తాడు ఆయన. మీరు ఎక్కడెక్కడ పని చేయరో మేము అక్కడక్కడ వస్తాం వాడికి, నేను వస్తా ఎమ్మెల్యేగా, ఆఫీసర్స్ వస్తారు చేస్తారని చెప్పి మంచి సమీక్ష చేసిన నిన్న అన్నిటి మీద బాగానే చేసారు. ఎక్స్ చైర్మన్ కూడా ఉండే, ఆమె కూడా అనుభవం ఉంది కాబట్టి కొన్ని ఆమె కూడా మంచిగానే చెప్పింది అందరికి. మున్సిపాలిటీలో ఎట్లుంటుంది అంటే దీంట్లో ఇక్కడ రాజకీయ నాయకులు జర ఎక్కువ ఫాస్ట్ ఉంటారు, నాయకులు ఉంటారు కదా, బీజేపీ కానీ మజ్లిస్ కానీ అన్ని పార్టీలు ఉంటాయి ఇక్కడ. మన మండలంలో అంతా లేకుంటారు వాళ్ళు, 2 పార్టీలే ఉంటాయి. బీజేపీ ఇప్పుడు కొంచెం వస్తుంది, కాకపోతే ఇక్కడ అన్ని పార్టీలు కాన్సెప్ట్ చేస్తాయి కాబట్టి అందరు చేస్తే కాంగ్రెస్కు చాలా మంచి అవకాశం ఉంటుంది. ఓకే, వాళ్ళంతా పోటీలు ఉంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు మన తాండూరులో కంపల్సరీ ఫిక్స్ అయి ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా, నేనున్నా నీవున్నా. మనోరెడ్డి గారు ఎన్ని రోజుల్లో అయ్యారండి, 40 రోజుల్లోనూ 30 రోజుల్లోనూ ఎమ్మెల్యే. అదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే.
అది కంపల్సరీ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఓకే ఆ ఓట్ బ్యాంకును యూజ్ చేసుకుంటే చాలు మనం గెలిచిపోవచ్చు. వాళ్ళందరూ ఎవరు వాళ్ళు ఓట్లు తీసుకుంటే మనం ఈజీగా బయటపడిపోతాం. సార్ ఇక్కడ చిన్న బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, ఒక విమర్శ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఇసుక విషయాల్లో కావచ్చు, నా మైనింగ్ విషయాల్లో కావచ్చు, ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడు లేదు ఇసుక, ఎప్పుడు లేదు చెప్పు. మనం చూసినప్పటి నుంచి ఇసుక కొడతానే ఇసుక అవసరం నిత్యం ఉంది. అది ఎప్పటికి ఉన్నది. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ పని మీద కొట్టుకునేటోళ్ళు తోడేమంది, ఓకే దొంగతనంగా కొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. అదొక గ్యాంగే ఉన్నది మనకు తెలిసిన విషయం. అది అంతా ఎవరి మీద దూకుతారు, వాళ్ళు కొడతారు, దొంగలు పాటుకుంటారు, కొడతారు, వాళ్ళు పోతానే ఉంటారు, కేసులు అయితేనే ఉంటాయి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక ఎవరి మీద ఒకరి మీద ఎందుకు చెప్తారు? ఇప్పుడు నా దగ్గర వస్తారు వాడు పట్టుకున్న ట్రాక్టర్ అంటే నా పని ఏంది చెప్పాలి, ఇది బాగా నిడిపిస్తాము అందాక మాత్రం నేను కాదు కదా, అట్లా ఇన్వాల్వ్ నేనున్నట్లు కాదు కదా. ఇక కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా గుర్తుంటారు, వాస్తవం మాట. వాళ్ళకి సాయం చేయాలి కాబట్టి చేస్తాం. మా వాళ్ళు చేయకపోతే మేము ఎందుకు చెప్పు. ఉస్కా ఎక్కడ పోదు, ఇటుకి వెళ్ళి లోకల్లే కొడతారు, లోకల్లే అందరు రోడ్లకు దానికి యూజ్ చేస్తారు. కన్స్ట్రక్షన్స్ కి అవసరమే కదా. ఉస్కా బంద్ చేసామనుకో మనం 4,000, 5,000, 6,000, 7,000 కూడా అమ్మినాయి చూసాం. ఎవడో కొడతారు 2,000, 3,000 వేస్తారు. మళ్ళీ ఏమవుతుందో చెప్పు. అది పెద్ద ఇష్యూ కాదు అది నాకు తెలిసి. కానీ దాని ఒకటి ఫోకస్ చేస్తారు, గ్యామ్లింగ్ లాగా ఏమో మాట్లాడతారు. కానీ మనం కూడా ఎన్నిసార్లు పరిచయం అయినాము ఇసుకలేక. తప్పేమో కొడితే కొడతారు, కొట్టని వాళ్ళు అవసరానికి కొట్టుకుంటున్నారు కదా. మన ఏమున్నది ఇప్పుడు ఇద్దరం ఇల్లు ఉన్నాయి, అవసరం ఇసుక. ఇల్లు లేదు, ఎట్లా ఇల్లు కడతాం వాళ్ళు. కానీ ఇంకా ట్రాక్టర్ ఉండదు, ఇందిరం ఇండ్లు కట్టేటంత ట్రాక్టర్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇప్పుడు ఆశ్రయిస్తారు వీళ్ళు తీసుకుపోయి ఎక్క కాపుతారు. అంతే డిఫరెన్స్ ఏమన్నా చెప్పాలి. ఎవరు తేవాలి, అక్రమ వ్యాపారం ఏం లేదు. ఇంకా ఎవరు తేవాలి మరి, ఎవరా తేవాలి, వాళ్ళు తెస్తారు. ఏమంటారంటే ఇప్పుడు నాకు కొట్టడానికి శాత కాదు, అది ట్రాక్టర్ లేదు, ఏం లేదు, నాకు అది శాత కాదు. నేనేం చేస్తా అంటే వాడి మీద బురద వెళ్తా. ఎందుకంటే వాడు అన్ని కొట్టుకొని తింటా, వీడికి లేగా వీడి కొత్త శాత కానీ నేను వాళ్ళ మీద చెప్పు. కానీ ఇంకొక విషయం సార్, మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాన్స్టిట్యూన్సీలు అంటారు. కానీ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలను మళ్ళీ పార్టీలో కాంగ్రెస్ పార్టీ రావాలని ఒత్తిడి చేస్తున్నారని ఒక ప్రచారం. పార్టీ డిసిషన్ మొన్న తీసుకున్నారు, ఏఐసీసీలో ఎవరు వస్తే తీసుకోండి తీసుకుంటారు, తప్పేం మళ్ళీ దానికి మనం ఏం చేయలేము, దాన్ని ఏం చేసేది. కానీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు? వస్తే వాళ్ళు తీసుకోమన్నారు పార్టీ. నిన్ననే చెప్పట్లేదు, ఫోర్స్ వస్తే ఆహ్వానిస్తాం. మేము రమ్మని ఎవరిని అంటలేడు ఆయన, వచ్చిన వాళ్ళు తీసుకుందామంటారు. పార్టీ డిసిషన్ మనం ఎట్లా చెప్తాం? స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది సార్ విజయం? అన్ని మండలాలు గెలుస్తారు, తప్పకుండా గెలుస్తాము. దీంట్లో రాజకీయంగా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, మీకు మనకందరికి తెలిసినాయి. ముఖాముఖి పోటీ వాడడం వేరే, ట్రయాంగిల్ లా వాడడం వేరే. ఇప్పుడు ట్రయాంగిల్ వస్తుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఉంటుంది, వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. ఇప్పుడు బీజేపీ లేకుంటే ముఖాముఖిలా టఫ్ లో ఉంటాం. బీజేపీ వస్తే ఏమైతుందంటే బీజేపీ మొన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం మూలంగానే ఎంపీలు గెలిచారు, మనం చూసినాం కదా. టీఆర్ఎస్ నిల్ అయిపోయింది, వాళ్ళు బంద్ పెట్టుకున్నారు, వాళ్ళ దుకాణం బంద్ పెట్టుకోవడానికి బీజేపీకి వేసిరారు. ఇప్పుడు ఇద్దరు నిలబడతారు కాబట్టి మేము ఒక్కరమే ఉంటాం, ఈజీగా మేము బయట పడేస్తాం. ఎటువంటి తిప్పలేదు ఇప్పుడు కాంగ్రెస్ కు. ఆ బీజేపీ కొంచెం పుంజుకున్న మూలంగానే కాంగ్రెస్ మంచిగా అయిపోయింది. దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా మిక్సింగ్ ఉందని అంటారు, నిజమా సార్? అది బీజేపీ కాంగ్రెస్ లేదు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఉన్నాయి అంటారు. ఏమున్నారు ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నారు, ఎవరికి ఎవరు ఇప్పుడు, ఎందుకంటే మనం ఆడతాం కదా లోకల్లో. అప్పుడు ఎంపీ ఎవరు ఆడతారు ఒకటైతారు. ఇప్పుడు గారెవరు వాళ్ళకు పోస్ట్ అవసరం కదా, బీఆర్ఎస్ వాళ్ళకి అవసరం, బీజేపీలో కదా, ఎందుకైతే కాంప్రమైజ్ కారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు. మీరు రాజకీయంగా ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని కూడా మేము జెట్ న్యూస్ నుంచి కోరుతున్నాం. ఇది రవిగౌడ్ గారు చెప్తున్నారు. తాండూరులో ఎక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు లేవు. మహేందర్ రెడ్డి కానీ, మనోహర్ రెడ్డి కానీ అందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. తాండూరులో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని మండలాలను కైవసం చేసుకుని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా
విజయం సాధిస్తుందని రవి గౌడ్ చెప్తున్నారు. ఇది ఇవాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. మరో సెలవు. నమస్కారం.